రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్ధానంతరం జరిగిన సన్నివేశాలను కళ్ళారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు. ఆ అదృష్టాన్ని ఉపయోగించి వాల్మీకి రామాయణంలోని ప్రతి స్పందనను ఉన్నతి ఉన్నట్టు రాశారు. మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. అన్ని సన్నివేశాల్లోనూ మానవత్వం పరిమళిస్తుంది. జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎలా పంచాలనే విషయాన్ని వివరిస్తుంది. రామాయణం, రామనామం మన జీవితంలో ఎంత లోతుకి వెళ్ళిపోయాయంటే మనం వాడుతున్న భాషలోనే ఆ విషయం ప్రస్ఫుటమవుతుంది. ఉదయం లేస్తూనే మనం అదౌ రామా తపోవనాది గమనం అంటూ ఆ దినం ప్రారంభిస్తాము. మనం భౌతికమైన సామాజికమైన విలువల్లో పడి కొట్టుకుపోకుండా, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడడానికి నిలబెడుతున్న ఆదర్శ పురుషుడు ఆ శ్రీరాముడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన దర్పణమే ఆ మహానుభావుడు. తన జీవితం ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక వెలుగులను అందించి అమరత్వం పొందే బాటను ఆవిష్కరించిన ఒక అద్భుత దీప్తి శ్రీరామచంద్రమూర్తి. ఆ పురాణ పురుషుని గాథయే రామాయణము. అటువంటి శ్రీరాముని నామము, వారి చరిత్ర అయినటువంటి రామాయణంలో పాత్రలు, సన్నివేశాలు మన దైనందిక జీవితంలో చాలా లోతు వరకు చొచ్చుకుపోయాయి. వాటిలో కొన్ని సాధారణంగా మనం వాడే భాషలో అప్పటికప్పుడు నోట వచ్చే వాక్యాలు మరియు మనం పోల్చే సంఘటనలు కొన్ని ఇక్కడ నృత్య రూపకంగా సంకలనం చేయటమైనది. కథ వినుడి ఇక విను
రామ, మేము సంకల్పించిన యాగం మీ సహకారంతో సఫలమైంది. మా అందరి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా అండదండలై ఉంటాయి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. शिवधनुवदिगो नववधुविधिगो रघुरामुनि तेजम् अभयम् अविगदिगो. బ్రహ్మ కడిగిన పాదము కడిగే కన్యాదాత బ్రహ్మజ్ఞాని. ఇది నా పుత్రిక సీత శుభాంగి, ఇటు చేపట్టగా నీ అర్ధాంగి, నిత్యము నీతో నీడ విధాన చరించగలదని జనకుడు పలికే కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది నా మొదటి వరం. భరతునకు పట్టాభిషేకమా? కైక, నీ బిడ్డ మనసు తెలిసి అడుగుతున్నావా? రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే రాముడు 14 సంవత్సరములు 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. అది నా రెండవ వరం. వెడలెను కోదండ పాణి వనసీమకు ముని వృత్తిని, వెడలెను కోదండ పాణి. తండ్రి ఆజ్ఞ తలదాలిచి ధర్మమునే మది తలచి, అయోధ్య రామయ్య ఇక అడవుల పాలాయటంచు
అవని వగచే నిన్ను వగచే అశ్రువులే ఏరులాయే. సాకేతపురి కేతనమే తలవంచెను లజ్జతో, తలవంచెను లజ్జతో. రామాయణము శ్రీరామాయణము సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం. కోదండ పాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, కోదండ పాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, అండదండగా తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ, సుత్తులు తెలిపి పొమ్మని నా హద్దులు మీరి పైబడగా, తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి, అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి. ప్రకాశమై గిరీశు జటాతలమున వెలింగి చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమైన నాశ్రయించే శివంకరుడు లంకావన భృంగమై. దారుణముగా మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు, సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు, అతను చూసి సీతని అపహరించే రావణుడు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. కలని నడుమ లంకలోన కలికి సీత నుంచే, కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే.
श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक फलचारी। ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय। सहचरुलै पदावस्तुन्नं सफलं स्वामि कार्यम् मा बलमेदन्ते నీపై నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ ఒక్కసారి ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీళ్ళ గురించి కొద్దిగా చెప్పాల్సింది. 10 మంది గత 2 నెలలుగా, మీకు తెలుసు వాళ్ళకి ఉద్యోగం 3 నెలలుగా ఉద్యోగము, ఇల్లు అన్నీ చూసుకొని 5 నెలలుగా ప్లానింగు, 5 నెలలుగా ప్రాక్టీస్ చేసి ఈ కోఆర్డినేషన్తో మన రామాయణాన్ని ఒక్కసారి మనకు ఒక క్రాష్ కోర్స్ లాగా మనకి 20 మినిట్స్లో చూపించారు. ముఖ్యంగా పిల్లలు, ఇది ఒక మంచి అవకాశం. మీ అమ్మలతో నాన్నలతో మాట్లాడి, ఈ ప్రోగ్రాం యూట్యూబ్లో ఉంటుంది, అది మీరు తప్పకుండా విని, అర్థం కాకపోతే మీ పేరెంట్స్ని అడిగి తెలుసుకునే అవకాశం, మంచి తరుణం ఇది. మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు. సరేనా? ఒక్కసారి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మూల కారణం అపర్ణ అండి. బికాజ్ సాంగ్ సెలెక్షన్, composing and practice, choreography, everything. Whole team has followed her instructions and we executed this program. Big thank you to Aparna and whole team.